బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు కేసన శంకర్రావు అని బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో శంకర్రావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినం సందర్భంగా బందర్ రోడ్లోని నిర్మల హృదయ భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా బీసీ నాయకులు మ్యామ్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మహంతి వాసు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు శంకర్రావు అని కొనియాడారు. బీసీల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాబోయే రోజుల్లో శంకర్రావు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో బీసీలను ప్రతి రంగంలో ఉన్నత స్థానంలో నిలిపే విధంగా శంకర్రావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భగవంతుని ఆశీస్సులతో శంకర్రావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి నిర్మల హృదయ భవన్లో పేదలకు మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి పేదలు అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ మదర్ తెరీసా ట్రస్ట్ లాంటిది మన భవన్ ఇది. ఆ భవన్లో ఈరోజు జన్మదిన సందర్భంగా శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా మరి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ విషయం మీద కానీ అదేవిధంగా వాళ్ళకి పళ్ళు పలహారాలు కూడా ఈరోజు మనం ఈ సందర్భంగా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే విధంగా అన్ని చోట ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మరి కేసన శంకర్రావు గారి జన్మదిన శుభోత్సవం రంగ వైభవంగా జరుగుతూ ఉందని చెప్పడానికి మేము సంతోషపడతా ఉన్నాం. నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేసన శంకర్రావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా విజయవాడలోని నిర్మల హృదయ భవన్లో వారికి అవసరమైనటువంటి టిఫిన్కి అవసరమైనటువంటి సామాన్లు వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈరోజు వారికి సరుకులు అందజేసి కేక్ కటింగ్ చేసి ఈ భవన్లో ఉంటున్నటువంటి అందరికీ కూడా పళ్ళు కాయలు పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే దేశవ్యాప్తంగా బీసీలను ఏకతాటిగా తీసుకొచ్చి అందరినీ కూడా బీసీలను బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.